టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ నుంచి బాలీవుడ్ వైపు మొన్నటి వరకు దండయాత్రలు కొనసాగాయి. సౌత్ సినిమాకు, అందులోనూ తెలుగు సినిమాకు నార్త్లో భారీగా డిమాండ్ ఉండడంతో అలా ఉత్తరాన తెలుగు వెలిగిపోయింది. ఇప్పుడు సీన్లు రివర్స్ అవుతున్నాయా? సౌత్లో సడన్గా హిందీ సినిమాలకి గిరాకీ పెరుగుతోంది. ఎన్నడూ జరగని వింతలు సౌత్లో ఇప్పుడు జరుగుతున్నాయి. బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, RRR, కాంతారా, విక్రమ్ ఇలా సౌత్ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు నార్త్ని ఏలాయి. మన కంటెంట్కి అక్కడ ఎంత డిమాండ్ ఉందో తేల్చాయి. కానీ ఇప్పుడు పవనాలు నార్త్ నుంచి సౌత్కి వేస్తున్నాయి. వాళ్ల కంటెంట్కి ఇక్కడ ఎదురు చూపులు పెరిగాయి. షారూఖ్ వరుసగా పఠాన్, జవాన్తో 1000 కోట్లు రాబట్టడమే కాదు, సౌత్లో కూడా ఆ సినిమాలకు హైప్ తెచ్చాడు. జవాన్ అయితే తెలుగులో ఏకంగా 10 కోట్లపైనే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అందుకే తన డంకీ మూవీ కోసం ఇక్కడ కూడా ఎదురు చూపులు పెరిగాయి. రణబీర్ కపూర్ యానిమల్ గా హిట్ మెట్టెక్కడం ఒకెత్తైతే, అంతకుముందు బ్రహ్మాస్త్రతో పాన్ ఇండియా లెవెల్లో సందడి చేయడం మరో ఎత్తు. ఇవన్నీ చూస్తుంటే సౌత్ సినిమాలను నార్త్ ఆడియన్స్ ఆదరిస్తున్నట్టే హిందీ సినిమాను సౌత్ లో ఆదరించడం పెరిగినట్టుంది. నిజానికి యానిమల్ మూవీ తీసింది సందీప్ రెడ్డి వంగ, ఓ తెలుగు దర్శకుడు. ఇక షారూఖ్ హిట్ మూవీ జవాన్ తీసింది ఆట్లీ, తను తమిళ దర్శకుడు. ఇలా సౌత్ బ్యాచే బాలీవుడ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. అయినా అవి హిందీ సినిమాలే కాబట్టి క్రెడిట్ గోస్ టు బాలీవుడ్. ప్రెజెంట్ టాలీవుడ్ లో వార్ 2 మీద అంచనాలు పెరుగుతున్నాయి. కారణం వార్ 2లో హృతిక్ తో స్క్రీన్ షేర్ చేసుకునేది ఎన్టీఆర్ అవటం. ఈ ఫార్ములాని బానే పట్టుకున్నట్టున్నారు హిందీ ఫిల్మ్ మేకర్స్. జవాన్ లో మొత్తం సౌత్ బ్యాచ్ నే దింపారు. యానిమల్ వార్ 2కి అదే అప్లై చేశారు. ఇదే స్ట్రాటజీని కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి సౌత్ లో నార్త్ మూవీస్ కి డిమాండ్ పెరగడానికి కారణం లోకల్ ఫెయిల్యూర్స్. చిరు, చెర్రీ మూవీ ఆచార్య ఫ్లాప్ అవటం, ప్రభాస్ వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేయటం, పొన్నియిన్ సెల్వన్ లాంటి సిరీస్ లో నార్త్ లో ఆడకపోవటం, ఇలా సౌత్ కంటెంట్ పడిపోతుంటే హిందీ కంటెంట్ దూసుకుపోతోంది. జవాన్ కి 10 కోట్ల ఓపెనింగ్స్ కేవలం 10 రాష్ట్రాల్లోనే వచ్చాయంటే డంకీ ఎలాంటి వండర్స్ చేస్తుందో అంటున్నారు. యానిమల్ కి తెలుగులో 15 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ రికార్డుని డంకీ బ్రేక్ చేస్తే ఇక సౌత్ లో మళ్లీ నార్త్ డామినేషన్ మొదలైనట్టే అనుకోవాల్సి వస్తోంది.